మారు పేర్లతో ఐడీ కార్డులు సృష్టించి విమానాల్లో ప్రయాణిస్తూ వయసు పైబడిన మహిళల దృష్టి మళ్లించి వారి లగేజ్ బ్యాగుల్లో బంగారు ఆభరణాలను దొంగిలిస్తూ దొరకకుండా సవాలు విసురుతున్న ఓ నిందితుడిని ఎయిర్పోర్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద కిలో బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఢిల్లీ ప్రాంతానికి చెందిన దినేష్ గుప్తా అదే ప్రాంతానికి చెందిన రాజేష్ కపూర్కు టికెట్ బుక్ చేయించి వివిధ ప్రాంతాలకు విమానాల్లో పంపిస్తాడు. అయితే రాజేష్ కపూర్ విమానాల్లో ప్రయాణిస్తున్న వయసు పైబడిన మహిళలను ఎంచుకుని వారికి సహాయం చేస్తున్నట్లు నటిస్తూ వారి లగేజ్ బ్యాగులను మోస్తూ అందులో ఉన్న బంగారు ఆభరణాలు తీసి తన బ్యాగ్లో వేసుకుంటాడు. ఇదే తరహాలో శంషాబాద్ ఆర్జేఏ పోలీస్ స్టేషన్లో 5 కేసులు నమోదు మరియు రాచకొండ కమిషనరేట్ పరిధిలోని వనస్థలిపురంలో 1 కేసు నమోదైంది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి అతనిపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద సీసీ కెమెరాల ఆధారంగా నిందితుని గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో ఇతను దొంగిలించిన కిలో బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితుని రిమాండ్కి తరలించారు. కేసులో ప్రధాన సూత్రధారి ఢిల్లీకి చెందిన వ్యాపారి దినేష్ గుప్తా పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇలాంటి వారి పట్ల విమానాల్లో ప్రయాణించే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని డీసీపీ నారాయణ రెడ్డి సూచించారు. ఎవరైనా సహాయం చేస్తామంటూ దగ్గరికి వస్తే వారు అనుమానంగా కనిపిస్తే పోలీసులకు లేదా అక్కడ సిబ్బందికి తెలియచేయాలని అన్నారు. వాళ్ళు ఎక్కడికైనా వాష్రూమ్ వెళ్ళినప్పుడు కానీ ఇతను పైకి వెళ్ళి ఓవర్ హెడ్ బిన్స్ లో ఉండే జ్యువెలరీ వాళ్ళ బ్యాగ్ లో ఉండే జ్యువెలరీ ఇతని బ్యాగ్ లోకి మార్చుకుని తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇతను మనం చూస్తే దాదాపు లాస్ట్ 110 days లో 200 trips ఇతను వేరియస్ డెస్టినేషన్స్ కి ఫ్రమ్ హైదరాబాద్ టు ఢిల్లీ, హైదరాబాద్ టు ముంబై, హైదరాబాద్ టు బెంగళూరు, బెంగళూరు టు హైదరాబాద్, అట్లా ఒక 110 days లో 200 trips ఇతను సార్టీస్ తిరగడం జరిగింది. సో ఇతను ఇంత ఇంటెన్స్ గా తిరిగి విమెన్ ని, ఎస్పెషల్లీ ఎల్డర్లీ విమెన్ ని, లోన్లీ విమెన్ ని టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి జ్యువెలరీ తీసుకోవడం జరిగింది. సో అతన్ని ఈరోజు మనం పీటీ వారెంట్ పైన ఢిల్లీ మనకు టెర్మినల్ 3 పోలీస్ స్టేషన్ లో ఉంది, అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత అతన్ని ఈరోజు మనం రిమాండ్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపుతాం జరిగింది. అతని దగ్గర నుంచి దాదాపు 1000 grams ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ మనం రికవర్ చేశాము. ఇతను ఇలా స్టీల్ చేసిన జ్యువెలరీ అంతా కూడా ఎక్కడన్నా అతను పాన్ బ్రోకర్స్ వాళ్ళ దగ్గర మార్టగేజ్ చేసి మనీ తీసుకొని ఈ లగ్జరీస్కి అలవాటు పడ్డాడు అతను. అదే కాకుండా ఆన్లైన్ గేమింగ్స్ వీటిల్లో కూడా చాలా వరకు ఈ డబ్బులంతా కూడా పోగొట్టడం, అట్లా పైసలు పోగొట్టడం చేస్తున్నాడు. సో ఈ రోజు అతను టోటల్గా ఆ క్రైమ్ ఎలా చేస్తాడనేది కూడా అంతా కన్ఫెస్ చేయడం జరిగింది. అండ్ ఈ రోజు అతన్ని మనం జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తాం.